జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కుక్కల దత్తత కార్యక్రమం నడుస్తుంది. దీనికి ముఖ్య అతిథిగా మినిస్టర్ కొండా సురేఖ వచ్చారు. మేడం చెప్పండి, మీరు కూడా చాలా ఎమోషనల్గా కుక్కలతో ఆడుకుంటున్నారు, ఏంటి? నాకు నాకు 35 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా కుక్కల్ని పెంచడం అలవాటు. ఫస్ట్ మా హస్బెండ్ ఒక చిన్న కుక్కని తెచ్చి ఇచ్చాడు, పమేరియన్ డాగ్. ఇస్తే నాకు అప్పుడు పని వాళ్ళు ఎవరు లేకుండే, నేనే అన్నీ చేయాల్సి వచ్చేది. నేను తిట్టుకునేదాన్ని అన్నట్టు, మా ఆయన పని లేకుండా నాకు ఈ పని పెట్టాడు అని చెప్పేసి తిట్టుకునేదాన్ని. కానీ తర్వాత అది అంటే ట్రైన్ అయింది, బయటకు వెళ్ళడం అలవాటు అయింది. అప్పటి నుంచి కూడా అది ఒక 5 టైమ్స్ 6 టైమ్స్ పిల్లల్ని కూడా పెట్టింది. ఆ పిల్లల్ని కూడా మా హస్బెండ్ ఏంటంటే ఎవరైతే బాగా చూసుకుంటారో, ఎక్కువ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు బాగా టేక్ కేర్ చేస్తారు. ఆ విధంగా ఆ కుక్క 18 ఇయర్స్ బతికింది. అది బతకడం వల్ల మా పాప ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకునేది. మా పాప నైట్ 9కు రూమ్కి వెళ్ళి పొద్దున మధ్యాహ్నం 2 గంటల వరకు పడుకున్నా 2 గంటల వరకు పాపతో పడుకునేది. అంత అటాచ్మెంట్ ఆ కుక్కకి. మా పాప మీద చేయడానికి పోతే ఎవరైనా సరే వాళ్ళ మీద ఎగబడేది అన్నట్టు. అది కుక్క లక్షణం. అది ఇప్పుడు మనం ఓనర్లం ఉన్నప్పుడు మన పక్కన ఎవరైనా మన మీద చెయ్యి లేపితే అవి తట్టుకోలేవు, వాళ్ళ మీదకి అరుస్తాయి. ఆ తర్వాత ఇంకా మేమే అడగడం స్టార్ట్ చేశాము, కుక్క చనిపోగానే మళ్ళీ కుక్కను తెచ్చుకోవడము. ఆ విధంగా ఇప్పుడు రాను ఏంటంటే మా హస్బెండ్ కూడా ఫామ్ హౌస్లో ఆయన ఎక్కువ బెల్జియం మిలీనియం అంటే బాగా ఇష్టం. అది దాన్ని బ్రీడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు పిల్లలు కూడా పుట్టి ఉన్నాయి, అవి కూడా అందరికీ ఇస్తూ ఉంటారు. ఆయనకి అవి ఎక్కువగా ఇష్టం, బాతులు పెంచుతారు. ఇప్పుడు ఇక్కడ మా మనమరాలకి బాగా ఇష్టము. మనమరాలు ఇప్పుడు 4 సిడ్జులు ఉన్నాయి, ఇంకొకటి కొంచెం హెయిర్ ఎక్కువ ఉంటుంది, దాని పేరేంటో తెలియదు. ఈ 5 కుక్కలు ఆమెతో పాటు బెడ్ మీదనే నైట్ పడుకుంటాయి. ఆమె లేనిది చిన్న పోయినట్టు కూర్చుంటాయి, ఆమె లేనప్పుడు నా దగ్గర పడుకుంటాయి. ఇంకోటి చౌ ఉన్నది, ఇంకొకటి వేరే డాగ్ ఉన్నది. అన్నీ కూడా మేము 2 మనుషులను పెట్టి చాలా కేర్ఫుల్గా చూసుకుంటాం. ఎందుకంటే అవి మనిషి కంటే కూడా పవర్ఫుల్. అవి మనిషి అంటే ప్రేమిస్తే ప్రాణం ఇస్తాయి అవి. కాబట్టి మన మనుషులలో మన ఇంట్లో వాళ్ళే మన మీద ఏం కుట్ర పండుతున్నారో తెలియనటువంటి రోజులు ఇవి. అట్లాంటి రోజుల్లో ఈరోజు కుక్క అనేది విశ్వాసం గలది. అది ఏ జాతిదైనా పర్వాలేదు, దాన్ని పెంచుకునే విధానాన్ని బట్టి దాని యొక్క లక్షణాలు ఉంటాయి. కాబట్టి మనం తీసుకెళ్ళినప్పుడు వాటిని పెంచుకుంటే అవి 100% మనకు ఒక కంపెనీ ఇస్తుంది, ప్లస్ సెక్యూరిటీ ఇస్తుంది. కంపెనీ అంటే ఎవ్వరు లేకున్నా కూడా దాంతో మనం మాట్లాడుకుంటూ కూర్చోవచ్చు. మన భాష అంతా వాటికి అర్థమైపోతుంది, మొత్తం తెలిసిపోతుంది వాటికి. ఇటుపో అటుపో, అట్రా తిను కూర్చో, ఇట్లాంటివన్నీ కూడా అన్నీ అర్థమైపోతాయి. మా ఫస్ట్ కుక్కను మేము మాట్లాడేటప్పుడు బాల్కనీ ఏమన్నా వస్తే ఎగబడుతుందని బాల్కనీలో దోలడానికి ఇంగ్లీష్లో అన్నా హిందీలో అన్నా మాట్లాడుకునేవాళ్ళం. ఎందుకంటే తెలుగు దానికి అర్థమవుతుంది. బాల్కనీలో దోలు అంటే అది ఎక్కడికో పోయి మంచం కింద దూరిపోయేది అన్నట్టు. అందుకని అవి మనం ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటాయి, మన ఎక్స్ప్రెషన్ని అర్థం చేసుకుంటాయి. ఒక్కోసారి అలుగుతాయి. మా ఇంట్లో ఒక కుక్క ఉండేది, ఎందుకో మా ఆయన ఒకసారి కోపం వచ్చి బెదిరించారు. మెట్లు దిగింది, గేట్ దాటింది, వెళ్ళిపోతుంది. వెనక్కి చూసి మళ్ళీ ఎవరన్నా వస్తున్నారా లేదా అని చూసుకుంటూ వెళ్తూ ఉందని మళ్ళీ నన్ను పట్టుకుపోవడానికి. ఆఖరికి మేము వెళ్ళి తీసుకొని వచ్చాం. అంటే వాటిల్లో కూడా ఒక ఫీలింగ్ ఉంటుంది, కోప్పడ్డాడు అనేది, అది హర్ట్ అవుతుంది. కాబట్టి అంత మంచి జాతి కుక్క జాతి అనేది, దాన్ని మనం ఎవ్వరము కూడా కాదనడానికి లేదు, దాని లక్షణమే అది. కాబట్టి ఇదైతే స్టే డాగ్స్లో కొన్ని జరుగుతున్నాయో అవి మన పొరపాట్ల వల్లనే జరుగుతూ ఉన్నాయి. ఇటీవల వీధి కుక్కలకు సంబంధించి పిల్లల మీద కూడా దాడులు బాగా జరుగుతున్నాయి. సో అలాంటివి జరగకుండా ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు మా సీతక్క చెప్పారు కదా, మనం ఎక్కడిదక్కడ స్టెరిలైజ్ ఇప్పుడు మున్సిపాలిటీలలో చేస్తూనే ఉంటారండి, చేయకుండా ఉండరు. అదొక కంటిన్యూస్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఎక్కడో కొన్ని మిస్ అయినవి ఆ విధంగా తయారైతాయి తప్పితే 100% అసలు ఎవరు కూడా ముట్టుకోకుండా ఉండరు. ప్రతి ఈ వీధికి వస్తారు, తీసుకెళ్తారు, వ్యాక్సినేషన్ చేస్తారు, స్టెరిలైజేషన్ చేస్తారు, తీసుకొచ్చి వదిలిపెడతారు. ఇప్పుడు మా వరంగల్లో మా వీధికే ఒక 10 కుక్కలు ఉన్నాయి. కాబట్టి మేము ఎప్పుడు కూడా కుక్కలను ఇబ్బంది పెట్టలేదు, ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన కూడా మాకు లేదు. కాబట్టి ఇప్పుడు ఏదైతే సీతక్క చెప్పిందో రాబోయే రోజుల్లో ఇంకా జాగ్రత్తలు తీసుకొని ఈ వాలంటరీ ఆర్గనైజేషన్ వల్ల సలహాలు సూచనలు తీసుకొని మా గవర్నమెంట్ ముందుకెళ్తారు. మీ కుక్క చనిపోయినప్పుడు కూడా చాలా వరకు మాధ్యమాల్లో చూసాం, చాలా ఎమోషనల్ అయ్యారు, చాలా ఏడ్చారు. 2 కుక్కలండి. ఒకటేమో మా కూతురు పెంచుకున్న సోని అని, అది కూడా చిన్న పమేరియన్, అది 18 ఇయర్స్ వచ్చింది. అది చనిపోవడము చాలా బాధాకరం. ఇంకొకటి హ్యాపీ అని, అది గోల్డెన్ రిట్రీవరు, అది స్ట్రోక్ వచ్చి చనిపోయింది. అంటే వాటితో మాకున్న అటాచ్మెంట్ అట్లా మనిషితో ఉన్నదానికంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అవి చనిపోయినాయి అంటే చాలా ఏడుపు వస్తుంది మనకి, ఉండలేము, కొన్ని రోజుల వరకు కూడా మిస్ అవుతూ ఉంటాము. ఇప్పటికీ కూడా మేము ఫస్ట్ కుక్కని జ్ఞాపకం చేసుకుంటాం, ఇప్పటికీ మొన్న చనిపోయిన సోనుని జ్ఞాపకం చేసుకుంటాం. ఆ డోర్ దగ్గరికి పోగానే హ్యాపీ లేదే, అక్కడే పడుకునేది అది.
ఇంకో హ్యాపీని తెచ్చుకుందామని ఇంకొక పామే ఇంకో దాన్ని తెచ్చుకోవడానికి ఆలోచిస్తూ ఉన్నాం. కాబట్టి అటాచ్మెంట్ ఉన్నప్పుడు కంపల్సరీ మనం మనుషులతో ఎట్లయితే ఉంటుందో వాటితో కూడా అట్లాగే ఉంటుంది. ఆ ఎమోషన్స్ అనేటివి మనకు ఆటోమేటిక్గా వస్తాయి. ఇంత పొలిటికల్ బిజీ లైఫ్లో మీరు బిజీగా ఉంటారు, ఇంటికి వెళ్ళేసరికి కుక్కలకు సంబంధించి ఎట్లా కేర్ తీసుకుంటారు? అవి మీతో ఎట్లా ఉంటాయి? పొదలు అన్ని ఎదురుగా ఉంటాయి, వాటన్నిటిని కూడా పలకరించిన తర్వాతనే నేను లోపలికి వెళ్తాను. అప్పటి వరకు అవి అరుస్తూనే ఉంటాయి. ఇంకా ఖచ్చితంగా కుక్కలకు సంబంధించి మనుషుల కంటే కుక్కలు చాలా బెటర్ అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కుక్కలను ఒకసారి తిండి పెడితే అవి చాలా వరకు విశ్వాసంగా ఉంటాయి. ఈ రోజుల్లో మనుషులను కూడా నమ్మే పరిస్థితి లేదు, బట్ కుక్కలను పెంచుకుంటే మాత్రం చాలా వరకు మనుషులకు సంబంధించి చాలా యూజెస్ ఉంటాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. చిన్నప్పటి నుంచి దాదాపు నేను 30-35 ఏళ్ళ నుంచి కుక్కలను పెంచుకుంటాను. మొదట్లో మా ఆయన తీసుకొచ్చినప్పుడు వాటిని తిట్టుకునేది వాడిని, మా ఆయనను కూడా తిట్టుకున్నామని, అనవసరంగా నాకు లేనిపోని పని పెట్టుకున్నారు అని చెప్పేసి. బట్ దాన్ని పెంచుకుంటూ పోతే దాంతో అటాచ్మెంట్ పెరిగిన కొద్దీ చాలా వరకు అటాచ్మెంట్ పెరిగింది. నా పర్సనల్గా 2 కుక్కలు చనిపోయినప్పుడు కూడా చాలా బాధపడ్డ సంఘటనలు కూడా మనం చాలా వరకు సోషల్ మీడియాలో చూసాం. సో ఇప్పటికీ ఆ చనిపోయిన కుక్కలు గుర్తొస్తుంటే నేను బాధపడుతున్నానని చెప్పేసి కొండా సురేఖ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తెలుగు కోసం, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.